హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు తీసుకొచ్చారు మా ఆయన గారు. ప్రాజెక్ట్ రొయ్యలు అంటే ఇవి వండమని తీసుకొచ్చారు. కాకపోతే ఏంటో చాలా వింతగా అనిపించినాయి నాకు రొయ్యలు కూడా. ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అలా దోరగా వేపుకొని, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతేనే మనకి ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ముందుగా మంచిగా ఫ్రై అవ్వటానికి చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే మంచి దోరగా ఎగుతాయి ఉల్లిపాయలు. అందుకే తిప్పి కాసేపు మూత పెట్టి పక్కన పెడదాం ఫ్రెండ్స్. చూసారా, మూత తీసి చూడంగానే కొంచెం బాగా మగ్గినట్టుగా ఉన్నాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకోవటమే. మామూలుగా అయితే వీటిని నూనెలో కూడా కొంతమంది ఏపి వండుతారు. నేను కూడా అలాగే వండేదాన్ని. కాకపోతే ఈరోజు డైరెక్ట్గా వేసాను. నాకు ఈ రొయ్యలు చూస్తుంటేనే చాలా వింతగా అనిపించింది. కాసేపు రొయ్యలను అలా మగ్గ పెడదాం. ఇప్పుడు మూత తీసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అలాగా స్లిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గనిచ్చాక బాగుంటుంది. కాకపోతే ఈ రొయ్యి కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే రొయ్యలు చాలా వింతగా అనిపించినాయి. అవి ఒకటి అంతా విడిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి రొయ్యలు కూడా. ఫైనలీ ఇవాళైతే రొయ్యల కర్రీ అయ్యింది.